ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లోని జైనత్ మండలం నీరాళ్లలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ బీజేపీ ఎంపీటీసీ చౌదరి వైష్ణవ్ చంద్రకాంత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇక ప్రజాసేవా భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. చౌదరి వైష్ణవితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరిన బీజేపీ కార్యకర్తలు చేరారు. వీరందరికీ కండువలు కప్పి పార్టీలోకి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. ఇక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పల్లెల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు కంది శ్రీనివాసరెడ్డి. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఎంతమంది జాయిన్ అయ్యారు? ఎవరి సమక్షంలో జాయిన్ అయ్యారు? వరుణ్, గుడ్ ఈవినింగ్. అయితే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మాత్రం కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి రోజు కూడా స్థానిక సంస్థల ముంగట చేరికలు అయితే పార్టీలో ఒక ఉత్సాహాన్ని అయితే నింపుతున్నాయి. అయితే ఈ రోజు జైనత్ మండలం నిరాల గ్రామం, నిరాల అంటే పూర్తిగా అది బీజేపీ ప్రాంతంగా చెప్పుకుంటారు. అక్కడ దాదాపుగా బీజేపీ ఎక్కువగా పట్టున్నటువంటి ఒక గ్రామం నిరాల గ్రామం. అయితే అలాంటి నిరాల గ్రామంలో దాదాపు ఎక్కువ మంది, అంటే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ వైష్ణవి చౌదరి, తర్వాత ఆమెతో పాటు ఆమె భర్త చంద్రకాంత్, తనతో పాటు కొంతమంది అడ్వకేట్స్ కూడా, అలాగే కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రజాసేవ భవన్లో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో అయితే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దాంతో పాటుగా ఇటు జైనత్ మండలమే బాలాపూర్ గ్రామం నుంచి కూడా సర్పంచ్ అభ్యర్థితో పాటు మరికొంతమంది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి జాయిన్ అయ్యారు. అలాగే ఇటు ఆదిలాబాద్ రూరల్ మండలం కుంభజరి శివఘాట్ నుంచి కూడా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శివఘాట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక సందర్భం. ఇలా ఆయనతో పాటు కూడా ఆ గ్రామం నుంచి దాదాపు పెద్ద సంఖ్యలో, దాదాపుగా 25-30 మంది వరకు కూడా ఈ కుంభజరి శివఘాట్ నుంచి ఓవరాల్గా ఈరోజు దాదాపు 60 నుంచి 70 మంది వరకు బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరికలు జరిగాయి. వారందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో కండువాలు కప్పైతే పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముంగట ఇలా పార్టీలో చేరికలు జరగడం, ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావటము, పార్టీలో చేరడం అనేటటువంటిది స్వాగతించదగ్గ విషయం అని చెప్తున్నారు. అలాగే అంటే ఎవరికి పార్టీ ఏ అభ్యర్థిని కూడా బలపరిచినప్పటికీ కూడా మిగతా గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు, పిలుపునిచ్చారు. అలాగే పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే ఇటు రాష్ట్రంతో పాటు దేశం కూడా ప్రగతి సాధిస్తుందని, అందుకే పల్లెల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లక్ష్యంగా పనిచేస్తుందని, అందుకే ఈ పల్లెల్ని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఎంతైనా ఉందని, అలా అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ అభ్యర్థులు మంచి వాళ్ళు గెలవాలని, అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గ్రామాభివృద్ధి కోసం ఎలాంటి నిధులు సేకరించుకోవాలన్నా, ఎలాంటి నిధులు రాబట్టాలన్నా కూడా మరి ఆ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా గెలిస్తే ఆ గ్రామాల్ని అభివృద్ధి చేసుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుందని, ఆ దిశగా ఇటు గ్రామాల్లోని ప్రజలందరూ కూడా అలా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఒక అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని చెప్పేది కూడా కంది శ్రీనివాసరెడ్డి అయితే సభా వేదిక నుంచి వాళ్ళకు కండువాలు కప్పిన తర్వాత పిలుపునిచ్చారు. అలాగే అందరినీ కూడా వాళ్ళకి సాదర స్వాగతం పలికి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థి యొక్క విజయానికైతే కృషి చేయాలని చెప్పేసి అయితే ఆ సందర్భంగా అయితే అందరినీ కోరారు. ఆ తర్వాత ఇలాంటి చేరికలు ఇంకా మునుముందు కూడా కొనసాగే అవకాశం ఉందన్నటువంటి ఒక ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తారు. అలాగే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో కూడా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే గెలుస్తారనేటువంటి ఒక ధీమాను కూడా కంది శ్రీనివాసరెడ్డి అయితే వ్యక్తం చేశారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.